శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సంవత్సరం జూలై 21వ తేదీన ఎంతో శక్తివంతమైన ఆషాఢ పౌర్ణమి, అలాగే గురు పూర్ణిమ. ఇక ఈ గురు పౌర్ణమి తర్వాత నుండి తులారాశి వారి యొక్క జాతకంలో ఎన్నో రకాల మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. అఖండ రాజయోగం ఈ సమయంలో వారి జీవితంలో కనిపిస్తుంది. అలాగే ఒక స్త్రీ వల్ల ఊహించని అనుకూలత కూడా కనిపిస్తుంది. అయితే తులారాశి జాతకులకు ఈ జూలై 21వ తేదీన గురు పౌర్ణమి నుండి ఏ విధంగా ఉండబోతుంది, వారికి ఒక స్త్రీ వలన ఇలాంటి ఊహించని అనుకూలత అనేది కనిపిస్తుంది. ఇక తులారాశి వారు ఏ విధంగా ఈ గురు పౌర్ణమి నుండి అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్నారు, అలాగే ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి వారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీకు ఒక లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి జీవితంలో ప్రారంభంలో కొన్ని అపజయాలు ఎదుర్కొంటారు. కానీ ఆ అపజయాలను చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనలను బయటకు చెప్పరు. అలాగే ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పును కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా పొంది ఉంటారు. అత్యున్నత స్థానాలను ఈ రాశి వారు అధిరోహిస్తారు. ఇక తులారాశి వారికి ప్రజాకర్షణ శక్తి అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. ఇక అనువంశకంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. ఇక ఈ రాశి వారు అలంకార ప్రియులు. ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు. ఇక ఈ యొక్క తుల రాశివారు కళారంగం, సాహిత్య రంగం, రాజకీయ రంగాల్లో రాణిస్తారు. జీవితంలో అనేక సుఖాలను అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 2024 సంవత్సరం జూలై 21వ తేదీన రాబోతున్న ఆషాఢ పౌర్ణమి, అలాగే గురు పౌర్ణమి తర్వాత ఈ రాశి వారికి అఖండ రాజయోగం అనేది వీరికి కనిపిస్తుంది. ఊహించని అద్భుతమైన ఫలితాలు వీరు పొందుతారు. ఏ పని తలపెట్టినా దాంట్లో విజయం అనేది వీరిని వెతుకుంటూ వస్తుంది. ఆర్థికాభివృద్ధి కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. మీరు చేస్తున్న ఉద్యోగం పరంగా కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న వ్యాపారం పరంగా కావచ్చు, మీరు ఏ రంగం వారైనా ఆ రంగంలో ఈ సమయంలో అభివృద్ధిని అద్భుతంగా చూడబోతూ ఉన్నారు. అవకాశాలను అందిపుంచుకుంటారు. అలాగే ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అందుకే తులారాశి వారికి అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది. ఆర్థిక పురోగతిని చూసి మీరే ఆశ్చర్యపోయే విధంగా ఈ సమయంలో మీరు ఆర్థిక పెరుగుదలను చూడబోతూ ఉన్నారు. ఇక తులారాశికి చెందిన వారు ఈ సమయంలో వంశపారంపరంగా వారికి దక్కాల్సిన ఆస్తులు వారికి దక్కుతాయి. అవి వివాదాల్లో, కోర్టులో, కేసుల్లో ఉన్నట్లయితే వాటిని ఈ సమయంలో మీరు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గతంలో మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ధరలు కూడా పెరగడం మూలకంగా మీరు ఆర్థికంగా ధనాభివృద్ధిని చూడబోతున్నారు. ఈ విధంగా ఏ పని తలపెట్టినా విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా తులారాశి వారు 2-3 ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వాటి యొక్క ఫలితాలు కూడా మీకు ఆశించిన రీతిలో ఉంటాయి. అంటే ఆ ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు గడించే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఈ జూలై 21వ తేదీన వస్తున్నటువంటి ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి తర్వాత మీకు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండనప్పటికీ కొన్ని అనుకోని ఖర్చులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి దీని గురించి మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో తులారాశి వారు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండగలుగుతారు. ఇక తులారాశి వారి జాతకం ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో ఈ సమయంలో మీకు పని భారం అనేది అధికంగా ఉంటుంది. అంటే
పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ పని భారం, పని ఒత్తిడి మూలకంగా మీరు మెంటల్ స్ట్రెస్కి లోనవడం, అదేవిధంగా ఇది మీ యొక్క ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించడం కనిపిస్తుంది. కానీ అనుకోకుండా మీకు మీ తోటి ఉద్యోగస్తురాలైన మహిళా సహోద్యోగి నుండి మీరు ఊహించని అనుకూలత అనేది కనిపిస్తుంది. తాను మీకు పనిలో సపోర్టుగా నిలబడతారు. మీ పని విషయంలో తన యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తారు. ఈ విధంగా ప్రతి పనిని కూడా మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతారు. అంతకుముందు మీరు ఒంటరిగా పనిని పూర్తి చేయలేక మీ పై అధికారులతో మాటలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సమయంలో మీ పై అధికారులతో మీరు ప్రశంసలు పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. దీనికి గల కారణం ఒక స్త్రీ, అంటే మీతోటి సహోద్యోగస్తురాలైన మహిళా సహోద్యోగిని ఈ సమయంలో మీకు సపోర్టుగా నిలుస్తారు. ఎంతో మద్దతును కూడా మీకు అందిస్తారు. అయితే ఈ సమయంలో కొన్ని నిందలు, ఆరోపణలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. తులారాశి వారికి ఈ సమయంలో వీలునామాలు లాభిస్తాయి. అలాగే స్థిరాస్తి ఒప్పందాల ద్వారా కూడా మీకు లాభం చేకూరుతుంది. ఇక విదేశీ ప్రయాణాల కోసం ఎన్నో రోజులుగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కల ఈ సమయంలో నెరవేరుతుందని చెప్పుకోవాలి. ఇక వివాహానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మరి కొంతకాలం మీరు కొనసాగించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అంటే మీకు వివాహం జరిగే సూచనలు ఉన్నప్పటికీ దీనికోసం మీరు మరికొంత సమయం పాటు వేచి చూడాలి. అలాగే సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూసేవారు కూడా మరికొంత సమయం పాటు ఎదురు చూసినట్లయితే సత్ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఈ సమయంలో తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకుంటైతే మీకు ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తుంది. అంటే మీరు ఊహించని రీతిలో మీరు ధనాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి కొంత ప్రతికూలత కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోండి. మీ కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తాయని చెప్పుకోవాలి. ఈ విధంగా తులారాశి వారి జాతకం ప్రకారం ఈ 2024 సంవత్సరం జూలై 21వ తేదీన వస్తున్నటువంటి ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి తర్వాత అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది. అలాగే ఒక స్త్రీ వల్ల ఊహించని అనుకూలత కూడా కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాల్లో వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే తులారాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి అనాథాశ్రయంలోని పిల్లలకు ఒక పూట భోజనాన్ని పెట్టించండి. ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. అలాగే మీ చుట్టుపక్కల ఎవరైతే ఆసరాలో ఉన్నవారు వారికి మీ చేతనంత సహాయం అందించండి. అలాగే ఆంజనేయ స్వామి చాలీసాను పఠించుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. మీరు మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు. చూసారు కదండి, ఈ జూలై 21వ తేదీన రాబోతున్నటువంటి ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి నుంచి కూడా తులారాశి వారికి ఏ విధంగా అఖండ రాజయోగం అనేది సిద్ధిస్తుందో, అలాగే ఒక స్త్రీ కారణంగా వారి ఉద్యోగంలో ఏ విధంగా ముందుకు సాగుతారో అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.